ఈరోజు మనం వెలుగు న్యూస్ పేపర్ చూసుకున్నట్టయితే డేట్ వచ్చేసి 28 సండే. ఫస్ట్ పేపర్ నిండా యాడ్ అయితే రావడం జరిగింది. బాట బాగుంటే బతుకు బాగుంటుంది, మంచి రోడ్డు మన ఊరికి వెలుగు తెస్తుంది అని చెప్పేసి ఇక్కడ కింద చూసుకున్నట్టయితే బాట బాగుంటే సేమ్ అదే మొత్తం ఫుల్ పేపర్ యాడ్ ఇచ్చిండ్రు. రహదారులు భవనాల శాఖ తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ పేజ్ రావడం జరిగింది. ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే శిథిలాల కింద చిన్నారి ఊపిరి, 18 రోజుల పసికందు సురక్షితం, వెనెజువేలా విలయంలో అద్భుతం, క్షేమంగా బయటకు తీసుకొచ్చిన రక్షణ సిబ్బంది, కన్నీళ్లతో బిడ్డను గుండెకు హత్తుకున్న తండ్రి, గంటన్నర తర్వాత తల్లి సజీవంగా బయటకు, ఇంటర్నెట్ను కదిలించిన వీడియో, కొనసాగుతున్న సహాయక చర్యలు, ఇంకా 51 మంది మిస్సింగ్. అయితే అక్కడ భూకంపం రావడం జరిగింది వెనెజువేలా. సో అక్కడ క్షేమంగా బయటికి తీసిరంట శిథిలాల కింద ఉన్న చిన్నారిని. ఆ వార్త ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ వార్త చూసుకున్నట్టయితే చెవికి బ్లూటూత్ ముప్పు, ఇయర్బడ్స్ వాడటంతో ఇన్ఫెక్షన్లు. చెవిలో గాలి ఆడక చేరుతున్న బ్యాక్టీరియా, చీము, 80 డెసిబల్స్ దాటి సౌండ్ వింటే కర్ణబేరి కథమే. నిరంతరం బ్లూటూత్ వాడడంతో టీనైటస్ సమస్య. ఎంత సమస్య! చెవిలో ఎప్పుడు ఏదో తెలియని రింగింగ్ శబ్దం. పడుకునేటప్పుడు బడ్స్ వాడితే రక్తస్రవణ ఆగిపోయే ప్రమాదం. నిద్రలేమి, తలనొప్పి, ఏకాగ్రత తగ్గడానికి కారణమవుతున్న వైర్లెస్ హెడ్ఫోన్స్, ఎస్పెషల్లీ వైర్లెస్ హెడ్ఫోన్స్ గురించి చెప్తున్నారు. 60 out of 60 ఫార్ములా పాటించాలని సూచిస్తున్న డాక్టర్లు. మీరు నిత్యం బ్లూటూత్ ఇయర్బడ్స్ వాడుతున్నారా? గంటల కొద్దీ పాటలు వింటున్నారా? నిరంతరంగా ఫోన్లు మాట్లాడుతున్నారా? అయితే మీ చెవులు ప్రమాదంలో పడ్డట్టే. నిరంతరం బ్లూటూత్ ఇయర్బడ్స్ వాడటం వల్ల చెవిలో గాలి ఆడక బ్యాక్టీరియా చేరి చీము పట్టడం, ఇన్ఫెక్షన్లు రావడం లాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వైర్లెస్ మోజులో పడి గంటల తరబడి వీటిని చెవుల్లో ఉంచుకోవడం వల్ల వినికిడి శక్తి దెబ్బతినడమే కాకుండా చెవిలో ఎప్పుడు ఏదో తెలియని రింగింగ్ శబ్దం వినిపించే టినైటస్ బారిన పడే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు. సో బ్లూటూత్ ఇయర్ఫోన్స్ వాడడం తగ్గించాలి, అసలు వాడకపోతేనే మంచిదని చెప్పేసి ఈ వార్త యొక్క సారాంశంగా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, సర్ చుట్టూ సవాళ్ళు, 3 రోజుల్లో 1.02 కోట్లకు పైగా ఎమ్యునరేషన్ ఫారాలు పంపిణీ చేశామంటున్న అధికారులు. క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నంగా పరిస్థితులు. పలుచోట్ల BLOలకు బదులు ఫారాలు పంచుతున్న BLAలు. BLO అంటే బూత్ లెవెల్ ఆఫీసర్, BLA అంటే బూత్ లెవెల్ ఏజెంట్. ఏజెంట్ అంటే పార్టీలకు ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళే ఏజెంట్. సో దీంతో సర్ ప్రక్రియ రాజకీయ రంగు పులుముకుంటున్నదని విమర్శలు. నిరక్షరాస్యుల ఇళ్లల్లో ఫారాలు నింపుతున్న తీరుపై అనుమానాలు. గ్రామాల్లో సమస్యలపై అధికారులను నిలదీస్తున్న ప్రజలు. పలుచోట్ల మొరాయిస్తున్న సర్వర్లు, ఇంకొన్ని చోట్ల ఓటర్ల మ్యాపింగ్ జరగక ఇబ్బందులు. 2002 సర్ లిస్టులో పేరుందా లేదా స్పష్టత లేక అయోమయంలో ఓటర్లు. ఎమ్యునరేషన్ ఫారం నింపడంతో తికమక. ఒకే ఫారంలో కొందరికి 2 అడ్రస్లు. ఇటు BLOలు అటు ఓటర్లలో అవగాహన లోపంతో నెమ్మదించిన ప్రక్రియ. సో
రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియ అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. జూన్ 25 నుండి 27 వరకు కేవలం 3 రోజుల్లోనే ఇంటింటి సర్వే ద్వారా రికార్డు స్థాయిలో 1,02,75,000 ఎమ్యూనరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎమ్యూనరేషన్ ఫారాలు పంపిణీకి వెళ్తున్న తమకు ప్రజల నుండి తగినంత సహకారం లభించడం లేదని బూత్ లెవెల్ ఆఫీసర్లు వాపోతున్నారు. సిబ్బందితో పాటు ప్రజల్లోనూ అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి తోడు సిబ్బంది కొరత సర్ ప్రక్రియకు ప్రధాన అవరోధంగా మారుతుంది. స్వయంగా ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాల్సిన బిఎల్ఓలు సిబ్బంది లేమి, పని ఒత్తిడి పేరుతో రాజకీయ పార్టీలు నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్స్పై ఆధారపడుతున్నారు. పలు ప్రాంతాల్లో బిఎల్ఓలకు బదులు బిఎల్ఏలే ఇంటికి వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. పార్టీల ప్రతినిధులే నేరుగా ఇళ్లకు వెళ్లి ఫారాలను పంపిణీ చేస్తుండటంతో సర్వే కాస్త రాజకీయ రంగు పులుముకుంటుంది. దీనితోడు కొందరు రాజకీయ పార్టీ బిఎల్ఏలు అసలైన ఎన్యూమరేషన్ ఫారాలను కలర్ జిరాక్స్ చేయించి పంపిణీ చేస్తున్నారనే ప్రచారం కలకలం రేపుతోంది. దీనికి తోడు నిరక్షరాస్యుల ఇళ్లలో దరఖాస్తులు ఎవరు నింపుతున్నారు, వాళ్ళు సరైన వివరాలే నమోదు చేశారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రక్రియలో వివరాల నమోదు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భారీగా ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉన్నది. సో సర్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇందులో చాలా సమస్యలు వస్తున్నాయి అనేది ఈ వార్త యొక్క సారాంశం. హార్మోజ్లో మళ్లీ టెన్షన్. ఇరాన్, అమెరికా పరస్పరం డ్రోన్ల క్షిపణి దాడులు. సీజ్ ఫైర్ ఉల్లంఘనపై ఇరు దేశాల ఆరోపణలు. హార్మోజ్లో నౌకపై ఇరాన్ దాడి. ఇరాన్ తీర ప్రాంతంపై అమెరికా అటాక్. బ్రెయిన్లోని యుఎస్ బేస్పై హార్మోజ్లో మరో నౌకపై విరుచుకుపడ్డ ఇరాన్. ఒమాన్ వద్ద నౌకా మార్గాన్ని విస్తరించిన యుఎస్ నేవీ ఒప్పందాన్ని మూర్ఖంగా ఉల్లంఘించారు అని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు. ఈ యుద్ధం ఇంకా నడుస్తూనే ఉంది. వారం రోజులు భారీ వర్షాలు. రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షం. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. టెంపరేచర్లు తగ్గినా వేడి, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నెక్స్ట్ అంతే. ఇక్కడ కూడా ఇంకొక యాడ్ రావడం జరిగింది, హాఫ్ పేపర్ యాడ్. ముత్తా అమిత్ రెడ్డి. సో ఇది ఈరోజు వెలుగు పేపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.